Q9 న్యూస్కు స్వాగతం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో సంతోష్ నగర్కు చెందిన లాస్య కుటుంబాన్ని ఐద్వా నాయకులు పరామర్శించడం జరిగింది. లాస్య అనే మహిళపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన నిందితుడు హత్య జరిగిన స్థలంలో చాకు, ఐఫోన్ అక్కడే వదిలినప్పటికీ హత్య జరిగి 3 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ దొరకకపోవడం గమనార్హం. ఈ విషయంపై ఆర్మూర్ పోలీస్ వ్యవస్థ స్పెషల్ ఫోకస్ పెట్టి నిందితులను అదుపులోకి తీసుకుని లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని, లాస్యకు 8 నెలల పాప కూడా ఉందని, కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మహిళలకు ఇంట్లో కూడా రక్షణ లేకపోతే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే చాలా రకాల చట్టాలు ఉన్నప్పటికీ అవి కొంతమందికి చుట్టాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్న కొంతమంది దుండగులకు గుణపాఠం చెప్పే విధంగా పోలీస్ వ్యవస్థ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐద్వా డిమాండ్ చేసింది. లేదంటే లాస్య కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షురాలు అరుణ, జ్యోతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. హత్య చేసిన వాడు చాకు, ఐఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళినప్పటికీ 3 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడం గమనార్హం. ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు ఇళ్లలో కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి, అమ్మాయి ఒంటిపైన దాదాపు 5 తులాల వరకు బంగారం ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆ బంగారం చోరీ చేసి హత్య చేసి వెళ్ళారు అని చెప్తున్నారు. వచ్చిన వారు ఎవరో గుర్తు తెలియని వాళ్ళ, తెలిసిన వాళ్ళ ఇప్పటికీ ఆలోచనలో ఇంకా ఎటువంటి ఆచూకీ దొరకట్లేదు. కాబట్టి పోలీస్ వ్యవస్థ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ హంతకుల్ని అరెస్ట్ చేసి ఆ లాస్య కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.